ఎట్టకేలకు అధికారిక ప్రకటన రానే వచ్చింది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బని చెప్పొచ్చు. మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు హతమయ్యారు. నంబాల మృతిని అధికారికంగా ధృవీకరించారు అమిత్ షా. నక్సలిజంపై 3 దశాబ్దాల పోరాటంలో ఇది అతిపెద్ద విజయమని తెలిపారు అమిత్ షా. ఇంత పెద్ద మావోయిస్టు నేత చనిపోవడం ఇదే తొలిసారని కూడా స్పష్టం చేశారు. నంబాల సహా 27 మంది మావోలు మరణించినట్టుగా కూడా స్పష్టం చేశారు అమిత్ షా. ఇక 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు అమిత్ షా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అనుమానం వ్యక్తం చేసింది కాస్త అధికారిక ప్రకటనగా మారింది. సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు హతమయ్యారు. అతనితో పాటు 27 మంది మోస్ట్ వాంటెడ్ మిగిలిన వారు కూడా హతమైనట్టుగా తెలుస్తోంది. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ, బిజాపూర్ 3 పరిగెద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్కౌంటర్ లో అయినా సెంట్రల్ కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ, DCM అంటే డివిజనల్ కమిటీ కావచ్చు, ఏరియా కమిటీ కార్యదర్శి, ఇలా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మృతి చెందిన పరిస్థితి ఉంది. కానీ తొలిసారిగా భారతదేశ మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు, అంటే ప్రధాన కార్యదర్శి లాంటి నాయకుని ఎన్కౌంటర్ లో చంపేయడం అనేది మావోయిస్టు ఉద్యమంలో తొలిసారి. భారతదేశంలో మావోయిస్టులపై కొనసాగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో కూడా మొదటిసారిగా పోలీసులు విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద నాయకుడిని మట్టుపెట్టడంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీకి అసలు కోలుకోలేని దెబ్బ ఆ షాప్ లో నుంచి ఇప్పుడులో తేరుకునే పరిస్థితి కూడా ఉండబోదని కూడా మనకు స్పష్టమవుతున్న పరిస్థితి. ఇదే విషయం పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నక్సలిజం ని నిర్మూలించే పోరాటంలో ఒక పెద్ద మైల్ రైజ్ విజయాన్ని సాధించామని కూడా చెప్పాడు. అదే నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నక్సల్ ఉద్యమానికి చాలా కీలకంగా ఉన్నటువంటి, అంటే మావోయిస్టు పార్టీని ఇప్పుడు నడిపించే దిశ చేసేటటువంటి సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి నిజంగానే మావోయిస్టు పార్టీకి చాలా తీరని లోటుగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించినటువంటి తొలిసారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే సైదులు, ఇప్పుడు నంబాల మృతితో మొత్తం బలహీనపడింది అనుకోవచ్చా మావోయిస్టు పార్టీ? జనరల్ గా నంబాల కేశవరావు చనిపోతే మావోయిస్టు పార్టీ ఉద్యమం బలహీన పడుతుంది అనుకోవడంలో పెద్ద అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిని మాత్రం కోల్పోయింది. ప్రధాన కార్యదర్శి అంటే నిర్దేశం చేసే మార్గదర్శకుడు, భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండాలి, గెరిల్లా పోరాటానికి సంబంధించిన నాయకత్వం ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎక్కడ బేస్ క్యాంపులకు సంబంధించిన దాడులకు సంబంధించి మావోయిజాన్ని ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి కొత్త కేడర్ని అన్న దాని మీద దిశానిర్దేశం చేస్తారు తప్ప ఒక కార్యదర్శి చనిపోతే మావోయిస్టు పార్టీ ఉద్యమం పూర్తిగా నష్టపోతుంది అనుకోవడంలో నష్టపోతుంది అనే భావన అయితే ఉండకూడదు. ఎందుకంటే ఆయనతో ఒక్కడితోనే మావోయిస్టు ఉద్యమం ఉండదు. ఆ మావోయిస్టు కమిటీకి సంబంధించిన కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు అవన్నీ కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం. PLJ కమాండర్ గా హిగ్మా ఉన్నాడు, అంతేవిధంగా దేవా కూడా ఉన్నారు. చాలా కీలకమైన నాయకులు వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర కార్యదర్శులుగా, సెంట్రల్ కమిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో ఒకరిని మళ్ళీ తిరిగి నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి గెరిల్లా పోరాటాలకు సంబంధించి కాబట్టి ఈ మావోయిస్టులో ఏర్వేసే లక్ష్యం కొనసాగుతున్న ఈ ఆపరేషన్లలో మా జాతీయ కార్యదర్శి లాంటి నాయకుడిని ఎన్కౌంటర్ లో చంపడం అనేది పెద్ద విజయం. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. అందుకనే అమిత్ షా చాలా క్లియర్ గా ట్వీట్ చేశాడు. 3 దశాబ్దాల్లో ఎప్పుడు జరిగినటువంటి విజయం ఇప్పుడు లభించిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా 54 మంది నక్సలైట్లు కూడా అరెస్ట్ అయ్యారు. మరో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారంటూ కూడా చేశారు. మార్చి 31 నాటికి నక్సలిజం నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యం అని గతంలో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ని మనం సాక్షాత్గా ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత వేగం పెంచింది, ఎన్ని మావోయిస్టుల స్థావరాలపై ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి, నిరంతరంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, కర్రగుట్టలు కావచ్చు, అబూజ్మడ్ సంబంధించి ప్రధాన ఆయుపట్టుగా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఎలా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులపై నిరంతరం నిఘాతో పాటు కూంబింగ్ ఎన్కౌంటర్లు కొనసాగుతుంది అనేది తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు పరిస్థితి. అలాగే సైదులు, ప్రధాన పర్సన్ అన్నమాట ఇతను నంబాల కేశవరావు మృతితో ప్రధాన వ్యక్తి చనిపోవడం.
సో ఇప్పుడు అక్కడ మొత్తం బలహీనపడిందనే చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది కదా, అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ప్రస్తుతం ఎక్కడెక్కడ కూంబింగ్ అనేది కొనసాగుతోంది, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ చాలా కీలకమైనటువంటి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పరిధిలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అబూజ్మాడ్ లో దాదాపుగా 50% పైగానే వాళ్ళు రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకునే పరిస్థితిని అక్కడ మావోయిస్టులు ఇక ఉండడం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో అబూజ్మాడ్ కేంద్రంగా సమాంతర పరిపాలన కొనసాగించారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలన సాగిస్తుందో అదే విధంగా మావోయిస్టులే సమాంతర పరిపాలన కొనసాగిస్తూ గిరిజనులకు విద్య, వైద్యం, అదే విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కూడా ఒక సమాంతర పరిపాలన కొనసాగించిన పరిస్థితి ఉంది. దాదాపు 3 దశాబ్దాలుగా కేరా అడ్రస్ గా అబూజ్మాడ్ మారింది. అయితే మొదట శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమం, ఆ తర్వాత నల్లమల్ల అడవుల తర్వాత అక్కడ కష్టకాలంలో ఉండడంతో మావోయిస్ట్ ఉద్యమాన్ని నడపలేమన్న భావంతోనే అబూజ్మాడ్ ఛత్తీస్గఢ్ దండకార్యాలయానికి తరలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దండకార్యాలయం నుంచి కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు, నిరంతరం దాడులు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ దండకార్యాలయం నుంచి కూడా అబూజ్మాడ్ కూడా సేఫ్ జోన్ కాదని కర్రగుట్టలోకి వస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా దృష్టి కేంద్రీకరించి చాలా వేగవంతంగా మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చేసే ప్రకటనకి ఇది మనం చూసుకోవచ్చు. అయితే కేవలం నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ బలహీన పడుతుంది అనుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నేతలు. ఎందుకంటే నంబాల కేశవరావు కూడా వరంగల్ NITలో కూడా ఇంజనీరింగ్ చదివాడు. 2010లో సంబంధించినటువంటి చాలా 76 మంది మృతి చెందినటువంటి కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. అటు ఆంధ్రప్రదేశ్ లోను ఛత్తీస్గఢ్ లోను మంత్రులను హతమార్చిన ఘటనలో చాలా కీలకంగా ఆయన స్కెచ్ వేస్తే ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితి ఉంది. ఒక సాధారణ కార్యకర్త నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగిన పరిస్థితి ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీలకు కరోనా చాలా గడ్డు కాలాన్ని సృష్టించింది. ఇప్పుడు మాత్రం కూమింగ్ ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి కాలం కావడంతో చెట్లన్నీ కూడా పూర్తిగా రాలిపోవడం, మొత్తం మావోయిస్టులకు షెల్టర్ జోన్లు మొత్తం కూడా డ్రోన్ల ద్వారా, శాటిలైట్ ఫోటోల ద్వారా పూర్తిగా వారిని ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దండకార్యాన్ని కొన్ని వేల మంది జవాన్లు నిరంతరం చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మావోయిస్టులు అక్కడ ఉండడం సేఫ్ జోన్ కాదని కూడా అర్థమవుతుంది. మనం ఇంకొక కూడా విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40 ఏళ్ల సంబంధం క్రితం ఉన్నటువంటి ఫోటో నంబాల కేశవరావుకు సంబంధించి 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలను ఇప్పుడు ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా మారుతున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇప్పుడు వాస్తవానికి కాబట్టి నిర్ధారించే అవకాశం ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు కూడా తమకు సంబంధించిన నేత మృతి చెందితే లేఖ విడుదల చేస్తారు. అప్పుడు కేంద్ర కమిటీ నుంచి అభయ్ కావచ్చు, జగన్ కావచ్చు, వీరు ఎవరైనా కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి వాస్తవాలు ఏంటనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. నంబాల కేశవరావు 1974లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. అది కూడా ఇప్పటి వరంగల్లోని NITలో చదివారు. ఆయన తండ్రి వాసుదేవరావు లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన పెన్ను పక్కన పెట్టి గన్ను చేత పట్టుకున్నాడు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు నంబాల. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీయన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతి దగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాత తరం వాడైన కేశవరావుది మిలిటరీ వ్యూహ రచనలో అందివేసిన చెయ్యి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఇక ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారుగా చూడొచ్చు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితునిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబు దాడి ప్రధాన సూత్రధారి. అలాగే తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావునని అంచనా వేస్తున్నారు. 2010లో 76 మంది CRPF జవాన్ల మృతిలోనూ ఆయనది కీలక పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు. గెరిల్లా వ్యూహాలు రచించడం, IEDలు పేల్చడంలో ఇతను దిట్ట.